నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో మలయాళ తంత్రి, ప్రముఖ అయ్యప్ప పడి పూజ విశిష్ట బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్, నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే రకరకాల అనారోగ్య సమస్యలు అననివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అననివ్వండి, మనశ్శాంతి లేకపోవడం, చాలా కారణాలకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అని చెప్తూ ఉంటారండి. సో అటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలంట? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. ఎనర్జీలో అనేక రకమైనటువంటి ఎనర్జీస్ ఉంటాయి. డివైన్ ఎనర్జీస్, డెవిల్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్, తర్వాత యాంటిక్ ఎనర్జీస్, ఇంకా అనేక రకమైనటువంటి ఎనర్జీస్ ఉంటాయి. సో ఇదేంటంటే దీనివల్ల చాలా వరకు కూడాను మెంటల్గా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ కూర్చున్నాము, మనం మాట్లాడుతున్నాము, ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందా నెగిటివ్ ఎనర్జీ ఉందా తెలుసుకోవాలంటే ఎలాగా? అవును కదండి, రైట్. పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి அப்படிనే ప్రోగ్రామ్స్ బాగా వేగంగా నడుస్తాయి. ఎటువంటి గొడవలు లేకుండా కంబైన్డ్గా మనం నడవటం అనేది జరుగుతుంది. అదే నెగిటివ్ ఎనర్జీస్ ఉంది அப்படிనే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఈగో ఫీలింగ్స్ స్టార్ట్ అవుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఎలా వస్తుంది, ఏ రూపంగా వస్తుంది? ఒకటి డబ్బు రూపంగా వస్తాయి, రెండు వస్త్ర రూపంగా వస్తాయి, మూడు బయటికి వెళ్ళి తిరిగి వచ్చి కాలు గడకకుండా లోపల వచ్చేటప్పటికి వస్తాయి. డబ్బు రూపంగా రావడం ఏంటి గురుగారు అని మీరు అడగచ్చు. మీరు ఎవరైనా ఇంటికి అడగగానే 100 రూపాయలు అప్పు ఇచ్చారనుకోండి, పక్కింటి వాళ్ళకు ఎదురింటి వాళ్ళకు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ ఎనర్జీస్ వాళ్ళు తిరిగి మీకు ఇచ్చేటప్పుడు అది మీకు వస్తుంది, ఆ డబ్బుతో పాటు వస్తుంది. ఆ డబ్బు రూపంగా లోపలికి ప్రవేశిస్తుంది. అప్పుడు మీరు తెలియదు కదా అది ఏం ఎనర్జీస్ వస్తుంది. మనకు కావాల్సింది డబ్బు. అది తీసుకెళ్ళి మీరు ఎక్కడ పెడతారు? మీ పర్సులో పెట్టుకుంటారు, బీరువాలో పెడతారు. ఆ బీరువాలో పెట్టగానే ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నవంటి పాజిటివ్ ఎనర్జీస్ అంతా కూడాను నెగిటివ్ ఎనర్జీస్గా ఇది క్రియేట్ చేస్తుంది. రెండవది వస్త్ర రూపం. వస్త్ర రూపం అంటే ఎవరైనా ఇంటికి వెళ్తారు, ఎవరైనా కైంగర్యానికి ఏదైనా కూడాను అక్కడ మీకు వస్త్రాలు పెడతారు. సో వాళ్ళు ఏ విధానంగా పెడతారు అంటే మంచి మనసులోనే పెడతారు అనుకుని మనం తీసుకుంటాం, అంతే కదా అండి. బట్ ఇట్ విల్ కమ్ సమ్ నెగిటివ్ ఎనర్జీస్ అనేసి కూడా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. వస్త్ర రూపం కూడా మనకి నెగిటివ్ ఎనర్జీస్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం షాప్లో కొని తెచ్చుకుంటామండి, అవి కూడానా? అవి వేరు. ఓకే. దానం చేసి స్వీకరిస్తాం, పసుపు కుంకుమలు పెట్టి ఇస్తారు, ఇంకేదైనా వస్త్రం ఇస్తారు. లేదంటే వాళ్ళు వాడుకున్నటువంటి వస్త్రాలు ఏదైతే ఉందో నువ్వు కూడా ఒకసారి వేసుకుని చూడు ఏముంది అని ఇస్తారు. చాలా బాగుంది నాకు ఒకసారి ఇవ్వ డ్రెస్ అంటాము. అదేంటంటే ఆమె అమ్మాయి వాడుకుందో అబ్బాయి వాడుకుందో ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్స్ జరుగుతుంటాయి కదా, ఆ వస్త్రం ఇచ్చిన అటువంటివి అంటే వస్త్ర మార్పుల వల్ల కూడా జరిగేవంటి నెగిటివ్ ఎనర్జీస్ రావటం జరుగుతుంది. మూడవది బయట తిరిగి వస్తాం, ఎవరు ఏమో చేసి పెట్టి ఉంటారు. సాధారణంగా మనం అన్ని దృష్టిని మనం రోడ్డు మీద పెట్టలేము. ఏదో ఫోన్ మాట్లాడుతూ మన పరధ్యానంలోనే మనం ఉంటాం ఏమా. సో మనకు ఆ ధ్యాసనే ఉండదు, అది ఏదో క్రాస్ చేసి వస్తాము. అది యుక్త వయసులో ఉన్న వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడున్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్లో ఏంటంటే మనం కాలు కడుక్కోవడానికి బయట మనకి ఎటువంటి ఉండవు, డైరెక్ట్గా అపార్ట్మెంట్ లోపలికే వెళ్ళాలి. ఆ సమయంలో ఏమవుతుంది அப்படிనే చెప్పులు వదిలిపెట్టి మన లోపల అడుగు పెట్టంగానే ఆ ఒక ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. సో ఇమీడియట్ అటాక్ కాకుండా దాన్ని అన్నీ కూడి ఒక్కరోజు అన్నీ తీస్తుంది. ఈ ఎనర్జీస్ వల్ల చాలా 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 వరకు కూడాను డిస్టర్బ్ కావడం అనేది జరుగుతుంది. ఫైనాన్స్ పరంగా, ఉద్యోగ పరంగా, భార్యాభర్తల పరంగా, పిల్లల పరంగా, మరియు చదువు పరంగా, మరియు అదే విధానంగా అక్కడ ఉన్నవంటి ఎవరైతే కూడా కారిడోర్స్లో ఉన్నవంటి అపార్ట్మెంట్స్ సొసైటీ కావచ్చు, కాలనీ సొసైటీ కావచ్చు, లేదంటే మీరు చేసే ఆఫీస్లో ఉద్యోగంలో వర్కర్స్ దగ్గర కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, అది మీరు లాయర్గా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకెక్కడైనా కూడా మీరు పనిచేసే దగ్గర నెగిటివ్ ఎనర్జీస్ మీ మీద ఇంపాక్ట్ బాగా పడుతుంది. మీరు కరెక్ట్ చేసిన ఆ ఎనర్జీ అనేది మీ పైన పడుతుంది. అయ్యో నేను బాగానే చేశాను, నేను ఇలా తెచ్చుకోవడం ఏంటి? ఇప్పుడు మనం బాగా చెప్తాం, ఏదో ఎక్కడో అక్కడ జరుగుతూ ఉంటుంది, దాన్ని పెద్దగా చేసి రాధనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఈ నెగటివ్ ఎనర్జీస్ పోవాలంటే ఇంట్లో నట్టింట్లో మీరు ఒక దీపం పెట్టాలి. ఆహా. అంటే హాల్లో. హాల్లో ఓకేనండి. ఏం దీపం పెట్టాలా, అది ఎలా పెట్టాలా அப்படின்னு మీకు వస్తుంది. మీకు క్రిస్టల్ సాల్ట్ అని మీకు దొరుకుతూ ఉంటుంది. క్రిస్టల్ సాల్ట్. క్రిస్టల్ సాల్ట్స్ అంటే మనకి తినే పదార్థం ఉప్పు కాకుండా నల్ల ఉప్పు అని మనకి ఉంటుంది. కాలా నమక్ అని అంటుంటారు. నా క్రిస్టల్ సాల్ట్ తీసుకొచ్చి 1 కిలంబావు అమావాస్య రోజున సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు నట్టింట్లో వెలుగుతూ ఉండాలి. అది ఒక ఇస్తరాకులు కానీ అరటాకులు కానీ పోసి మట్టితో తయారు చేసినటువంటి ప్రమిదలు 2 తీసుకువచ్చి 5 రకాలైనటువంటి నూనె దాంట్లో పొయ్యాలి. 5 రకాల ఏంటండి అవి? ఏమేమి నూనె పొయ్యాలా? ఫస్ట్ విప్ప నూనె, వేప నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, నువ్వుల నూనె. ఇది ఖచ్చితంగా మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడాను ఎన్నెన్ని పదార్థాలు క్వాంటిటీ కూడా అడుగుతారు. మన మెయిల్స్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ వస్తాయి. 100 ml సరిపోతుంది. ప్రతి క్వాంటిటీ కూడా 100 గ్రాములు సరిపోతుంది. అది ఆ మట్టి ప్రమిదలో వేసి ఆ మట్టి ప్రమిదకు చుట్టూ కూడాను పసుపు పూయాలి. కుంకుమ పెట్టకూడదు, చాలా జాగ్రత్త. ఆ వత్తులు వచ్చి 5 దిశలో పెట్టాలండి. 5 ముఖము పెట్టాలా. ఒకటి తెల్ల జిల్లెడు వత్తి, తామర వత్తి, ఇవి 2 మిక్స్ చేసి మధ్యలో కాటన్ వత్తి చేయాలి. దానికి మిక్సింగ్ 3 వత్తులు మిక్స్ చేయాలి. అది 5 చేయాలి. మరొకసారి నేను చెప్తాను. చెప్పండి. తెల్ల జిల్లెడ వత్తులు, తెల్ల జిల్లేడు వత్తి, తామర వత్తులు, కాటన్ వత్తులు, ఈ 3 కూడాను ఒకటి చేసి ఇటువంటివి 5 చేసి దీపారాధన చేయాలి. చేసి మీరు ఆ హాల్లో ఆ నైట్ అక్కడ ఎంటర్ కాకుండా మీ యొక్క బెడ్రూమ్స్లో మీరు విశ్రాంతి చేసుకోవాలి. ఆ రూమ్లో ఫ్యాన్స్ కానీ ఏమి వేయకూడదు, లైట్స్ వేయకూడదు. ఎనర్జీస్ పోవాలంటే ఇలాగ ఎన్ని అమావాస్యలు